ప్రపంచ వ్యాప్తంగా హిందూ మతానికి లేదా అదే హిందూ ధర్మానికి ఒక ప్రాధాన్యత పెరుగుతుందా అనే విషయం అయితే ఇప్పుడు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు హిందూ దేశంగా ఉండి లౌకిక రాజ్యంగా మారిన నేపాల్ ఏదైతే ఉందో తిరిగి హిందూ దేశంగా తనని ప్రకటించుకోవటానికి అన్ని పార్టీలు కూడా అక్కడ ఉన్న అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇది అక్కడ హిందూ మతం పూర్తి స్థాయిలో అంటే ఈ నేపాల్ పరిస్థితి చూసినట్టయితే అతిపెద్ద హిందూ దేశంగా అంటే ఆ నేపాల్లో ఉన్న హిందువులు 81.34% హిందువులే ఉంటారు. అది 2 కోట్ల అంటే వీళ్ళని చూసినట్టయితే 2,15,00,000కు పైగా హిందువులు అక్కడైతే అన్ని తెగలలో అంటే బహును, ఛత్రి, మధేషి, నెవారి, ఠాకూరి ఈ జాతులన్నీ కూడా హిందూ సాంప్రదాయాలను కానీ హిందూ మతాన్ని అనుసరిస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ 81% పైగా హిందువులే ఉన్నట్టుగా చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మాట అన్ని పార్టీలు కూడా అక్కడ ఉన్న అన్ని పార్టీలు కూడా మళ్ళీ హిందూ దేశంగా ప్రకటించాలి నేపాల్ని అనే డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తోంది. దీన్ని అంటే ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ మొత్తం కూడా ఈ నేపాల్ అనేది నే అనే హిందూ ఋషి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంతకు ముందు చరిత్రలో నే అనే హిందూ ఋషి కాఠ్మండులో అక్కడ ఉండి ఆ హిందూని మొత్తం ఆ ప్రాంతాన్ని రక్షించాడు. కాబట్టి దానికి అంటే నేపాల్ అని పేరు. అంటే పాల్ అంటే రక్షించడం అనే సంస్కృతంలో ఇది వస్తుంది కాబట్టి అర్థం. కాబట్టి దాని నుంచే నేపాల్ అనే ఒక పేరు వచ్చింది అనేది అయితే వాళ్ళ చరిత్ర చెప్తూ ఉంటుంది. అయితే మొత్తం మీద అక్కడ తాజాగా చూసినట్టయితే అన్ని రాజకీయ పార్టీలు మొత్తం ఇప్పుడు అక్కడ ప్రధానంగా డిసిషన్ తీసుకునేటటువంటి మహాసమితి ఏదైతే ఉందో ఈ మహాసమితి ఈ సమావేశాల్లో హిందూ రాజ్యంగా ప్రకటించాలి అనే ప్రధానమైన తీర్మానాన్ని పెట్టడం జరిగింది. ఆ తీర్మానాన్ని ఈ మహాసమితి ఆమోదించటం కూడా ఇక్కడ ఒక విశేషంగా చెప్పాలి. ఎందుకంటే దాంట్లో మొత్తం ఈ మహాసమితి దీంట్లో 2,200 మంది ప్రతినిధులు పాల్గొంటే దాంట్లో 950 మంది అనుకూలంగా ఓట్లేయటం జరిగింది. దాంతో పాటుగా అక్కడ నేపాల్ కాంగ్రెస్ కు చెందిన మొత్తం ఈ 950 మంది కూడా దానికి అనుకూలంగా ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేయటం జరిగింది. ఇక్కడ ఒక విశేషం చెప్పుకోవాలి. మావోయిస్ట్ కి దానికి సంబంధించిన పార్టీలు ఏవైతే ఉన్నాయో సిపిఎన్ కానీ యుఎంఎల్ కానీ అక్కడున్న సిపిఎన్ మావోయిస్ట్ సెంటర్ కానీ ఈ తరువాత ఈ 4వ అతిపెద్ద పార్టీగా ఉన్న రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ కూడా ఇవన్నీ కూడా ఈ మావోయిస్ట్ పార్టీలు ఈ డిమాండ్ మీద కామ్గా ఉంటే ఈ 4వ అతిపెద్ద పార్టీగా ఉన్న రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ అయితే ఈ మొత్తం హిందూ దేశంగా మార్చాలి అనే దానికి ఒక డిమాండ్కి మద్దతు తెలిపింది. కాబట్టి ఈ మొత్తం అంటే ఇక్కడ చూసినట్టయితే మనం ఈ కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేశం నుంచి కూడా దాన్ని లౌకిక దేశంగా మార్చటం జరిగింది. అది అంటే ఈ 2011 జనాభాని ఆధారంగా చేసుకొని మొత్తం కూడా 81% హిందువులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు కూడా అదే దిశగా ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి త్వరలోనే ఈ నేపాల్ హిందూ దేశంగా ప్రకటిస్తే ఒక అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో అంటే ఈ 2007లోనే పూర్తి స్థాయిలో లౌకిక రాజ్యంగా నేపాల్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి 2008 తర్వాత అది మొత్తం లౌకిక రాజ్యంగానే లౌకిక దేశంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయి హిందూ దేశంగా అయితే హిందూ వైదిక దేశంగా ఈ నేపాల్ వచ్చే అవకాశం అయితే త్వరలోనే కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం యొక్క ప్రాధాన్యత అయితే పెరుగుతుందని అయితే దీని ద్వారా మనం చెప్పొచ్చు.